ఈ నెల 14న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి కొత్త చైర్మన్ రానున్నారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్మన్గా వి నారాయణన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన జనవరి 14 నుంచి తన కొత్త పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. వి నారాయణన్ ఇస్రోలో ప్రస్తుతం సోమనాథన్ తర్వాత సీనియర్ మోస్ట్ డైరెక్టర్. ఆయన అంతరిక్ష పరికరాల విభాగం శాస్త్రవేత్త. అంతరిక్షంలోకి శాటిలైట్లను తీసుకెళ్లడానికి ప్రయోగించే లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్లో ఆయన డైరెక్టర్గా ఉంటూ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, వాటిలో ఉపయోగించే కెమికల్స్, ఎలక్ట్రిక్ ప్రపల్సన్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్, లిక్విడ్, సెమీ క్రయోజెనిక్ ప్రపల్సన్ స్టేజ్లలో వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. వీటితో పాటు ఆయన మరో 2 విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కౌన్సిల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ చైర్మన్గా, చంద్రుడిపై మనిషిని తీసుకెళ్లే స్పేస్ ఫైట్ మిషన్ అయిన నేషనల్ లెవెల్ హ్యూమన్ రేటెడ్ సర్టిఫైడ్ బోర్డ్ ఫర్ గగన్యాన్ చైర్మన్గా ఉన్నారు. తమిళనాడులో చదువుకున్న వి నారాయణన్ క్రయోజెనిక్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్లో ఆయనకు ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు సిల్వర్ మెడల్ ప్రదానం చేశారు. రాకెట్, అంతరిక్ష విమానం లాంచింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన నారాయణన్ ఆ తర్వాత 1984లో ఇస్రోలో చేరారు. లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్లో 2018లో డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఉన్న ఎస్ సోమనాథన్ జనవరి 2022లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనే భారతదేశం తొలిసారి చంద్రుడి దక్షిణ ధృవంపై ఒక రోవర్ని విజయవంతంగా దింపింది. ప్రపంచంలో అంతకుముందు చంద్రుడిపై రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలుగా అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఇండియా ప్రస్తుతం ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంది. వి నారాయణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తమ ప్రగతిని మరింత వేగవంతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.